మాకు తెలీదు. మాకు ఆయన ప్రెస్లో ఇప్పుడు మీరు అందరూ న్యూస్లు వేస్తూ ఉంటారు కదా, ఆన్లో వీడియోలో చూసాం. 18వ తారీఖున నేను సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తానని. ఆయన ఏర్పాటు చేయకుండా మీకు ఎట్టొచ్చిందండి హక్కు? మీరు లెక్క ఎట్ట తీసుకుంటారు? లెక్క తీసుకోకుండా మీరు ఎట్టా వెళ్తారు చెప్పండి? ఆయన ఏర్పాటు చేయాలిగా, ఆయన లెక్క ఇవ్వాలిగా. ఆ ధర్మమా అధర్మమా వాడు తేల్చుకోవాలిగా. తేల్చిన తర్వాత కదా నిందలు అపనిందలు ఏదైనా వేయాలిగా. 3500 మంది ఊరుకోరుగా ఏదో తప్పు జరిగితే ఉన్నారుగా. తొందర ఎందుకు? 18వ తారీఖు ఆయన చెప్పాడు కదా, 18వ తారీఖు వరకు ఆగండి. ఆయన ఏం చేస్తాడు చూడండి. మీరు చెప్పిన ప్రకారం నేను అనుకుంటున్నాను, ఆగండి. దానికి ముందు చట్టబద్ధత లేదనే పాయింట్ లేదు. 28/2023 ఆయన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో శ్రీరామ్ సురేష్ అధ్యక్షుడు, పేర్ల జనార్దన్ రావు అని ఆయన వైస్ ప్రెసిడెంట్. నేను చదివాను. 324 మంది సభ్యులు దాంట్లో సైన్ చేస్తున్నారు. ఇది ఆ రోజు అది చట్టబద్ధత లేకుండా ఎట్టబోతుంది? 324 మంది. 3500 మంది ఆయన ఈయన ఏం చెప్పాడు? అసలు ఆ చట్టబద్ధతే లేదన్నాడు. వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు 324 మంది వచ్చి ఉండొచ్చు ఆ రోజు. దాన్ని నాకు తెలియదు కదా. మీరు వాదన సభ్యులు రావచ్చు, మీటింగ్కి రావచ్చు. 50% కంటే ఎక్కువ మంది మెజార్టీ ఇవ్వాలి కదా. అది మేము అదేమండి, అంత దూరం నేను పోలా. నేను ఇంతవరకు ఇప్పుడు జరిగిందే ఇల్లీగల్ అంటున్నాను తప్ప, నేను అది ఆల్రెడీ కమిటీ అని దాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? అధ్యక్షులు 108 గోత్రాలకు సంబంధించిన వారు వాళ్ళందరికీ వాళ్ళందరినీ వాళ్ళు ఇంటిమేషన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుడిని నూతన కమిటీని ఏకగ్రీవంగా కానీ ఒకవేళ ఒప్పుకోని పక్షం ఎడల దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ అలా ఏమీ జరగల. అక్కడ జరగకుండా నేరుగా వచ్చేసి పోలీస్ సహాయంతో లోపలికి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఒక ఇష్టపూర్వ వాతావరణం కాకుండా జరిగింది. ఆయన ఏదో వచ్చి అక్కడ శ్రావణ శుక్రవారం అని చెప్పి ముక్కాల ద్వారకానాథు వాళ్ళ ముందే కమిటీ ఏర్పాటు చేసి శాకాంబరి ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే దాని పర్యవేక్షణ పోతే ఆ పర్యవేక్షణ చూడటానికి వచ్చిన దాన్ని అన్యాయంగా ఆయన్ని అసభ్యంగా మాట్లాడి పోలీసులు పెట్టి నెట్టి దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించారు. ఇది ఇరువురికి ఆర్యవైశ్యులకి ఇద్దరికీ మంచిది కాదు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటే. కానీ ప్రస్తుతానికి చట్టబద్ధత కావాలి. దీనికోసరంగా నేను కలెక్టర్ గారిని, తర్వాత ఎస్పీ గారిని, తర్వాత సిఐ గారికి, తర్వాత ఈ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ మంగళగిరి నెల్లూరు వాళ్ళందరినీ కూడా నేను న్యాయం చేయాలా, దీన్ని అంతా విచారించాలని చెప్పేసి నేను లెటర్లు కూడా అందరికీ పోస్ట్ చేశాను. ఇవన్నీ లెటర్లన్నీ పోస్ట్ చేసి ఈరోజు మీ ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చాను. దీంట్లో జరిగిందంతా ఇల్లీగల్. ఇప్పటిదాకా లీగలే లేదు. దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు. ఈరోజు వాళ్ళు ఇల్లీగల్గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు, కన్నికా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు, తర్వాత ఈ 108 గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీల హక్కులు అన్నీ హరించినట్లే. వీళ్ళంతా హరించడం అది అధర్మం. అది ధర్మంగా రండి, చూడండి, కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకోండి. భయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు ఆడ పెట్టుకోండి, అందరూ కూర్చోండి. కమిటీని ఆడ జనరల్ బాడీ కమిటీ పెట్టుకోండి. అందరినీ సభ్యులందరికీ ఇంటిమేట్ చేయండి. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా? ఓకే, రెడీ. ఏకగ్రీవంగా అయ్యారా? రెడీ. దానికి ఏమి ఇబ్బంది లే. ఏకగ్రీవంగా కాకుండా మీరు ఆడ ఏదన్నా తేడా వచ్చిందా లేదా, ఆయన ఏదో తప్పు చేశాడు అక్కడనే ఖండించి ఆ కమిటీని తీసేసి అందరూ కలిసి మొత్తం కలిసి ఎలక్షన్ పోండి. మిమ్మల్ని కూడా ఎన్నుకోలేదా? ఎలక్షన్ పోండి. ఎలక్షన్లో గెలిచారా? మీరే. ఎవరైతే హక్కులు ఉన్నారో వాళ్ళేదేని. కానీ ఇట్లా ఇల్లీగల్గా వచ్చేసి 10 మంది ప్రభుత్వం మారిందని మేము వచ్చేసి ఆ ప్రభుత్వం అయింది, ఈ ప్రభుత్వం అయింది అని వస్తే ఇది ఎవరు ఒప్పుకోరు. 3500 మంది ఉన్నారు.
ఇది ప్రపంచమంతా ఆర్యవైశ్యులందరూ చూస్తారు. ఈ ప్రెస్ మీట్ విషయం చిన్నది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులు, గ్లోబల్ ఆర్యవైశ్యులో ఉన్నారు. రాష్ట్రంలో ఉండే కన్నికా పరమేశ్వరి గుళ్ళన్నీ కూడా చూస్తారు కమిటీ, తర్వాత సభ్యులందరూ చూస్తారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి ఆల్రెడీ మేము అందరికీ పంపించాం, లెటర్స్ అన్నీ పంపించాం. మొత్తం అధికారులు మీరు కూడా ప్రశ్నించండి ఏది ఇదని అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా విన్నవించాం మేము. దీని విషయం ఏదైనా మీరు చేసి చట్టబద్ధమైన చర్యలు, ఎవరు తప్పు అయితే వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఇది మా విన్నపం. అందరినీ మనోభావాలు, ఆర్యవైశ్యుల మనోభావాలు కాపాడాలి. తర్వాత నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాలా, తెలిస్తేనే బాగుంటుంది. ఎంత అందంగా కట్టాడండి ఆయన ద్వారకానాథ్ గారి గుడి. అందరి సమక్షంలో కమిటీ అందరూ ఆయన ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత అంతా గుడిని పగలగొట్టి 32 షాపులు వాళ్ళని ఖాళీ చేయించి 32 షాపులు అన్నీ కట్టి ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు కుటుంబం ఏ కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా అందమైన గుడిని అమ్మవారు సంకల్పంతో, ఆర్యవైశ్యుల సహకారంతో, గుప్తదాతల సహకారంతో అందరితో కలిసి కట్టించినటువంటి అతన్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఏదో కావాలంటే మాట్లాడి చేసి అందరూ పెద్ద మనుషులు, వయోవాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శిరావు లాంటి వాళ్ళు ఉన్నారు, లేదా అక్కడ గుడి సోమస్పేటలో ప్రముఖులు ఉన్నారు, కూర్చొని చేసుకోండి. ఏంది పోలీసు, ఏంది ఇది? గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏంటంటే, గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏంది ఇది? అమ్మవారి ఏ గుళ్ళైనా ఒక ఫోటో తీనిస్తారా? ఏ గుళ్ళో ఒక ఫోటో తీనిరు. ఎందుకు తీనిస్తున్నారు? నిన్న మొన్న పోతే ఒక ఆమె 400కి అమ్మింది చీర, అమ్మి 100 రూపాయలు ఆడేసి 300 జాకెట్లో పెట్టుకుంటుంది అక్కడ కమిటీ. వీళ్ళ గోళ్ళు వీళ్ళుంటే ఆ గోళ్ళు ఆమెదే. 400కి అమ్మేసి ఇది అమ్మవారి చీర 100 రూపాయలు అకౌంట్లు వేసి 300 జాకెట్లో పెట్టుకుంటుంది. నేను చూసా. ఇప్పుడే ఇంత అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి. ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి. ఇదే నిర్ణయం. ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే 21 రోజు ముందర, ఎవరైనా సరే 21 రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి. ఆ చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే సుప్రీం, ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్ అంటే అమ్మవారి గోత్రాలు 108 గోత్రాలు ఉన్నాయి. ఆ 108 గోత్రాలకు సంబంధించిన ఆర్యవైశ్యులే ఉంటారు దాంట్లో. ఆ ఆర్యవైశ్యులు 3500 మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు. ఆ లైఫ్ మెంబర్లలో నేనొక్కరు, ఈయనొక్కరు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు రండి. ఎవరు ఉన్నతం అయితే వాళ్ళు చేయండి. కాసేపు ఆయన చేస్తారు, కాసేపు ఏం చేస్తారు. ఎవరైనా మాకు ఒకసారి ద్వారకానాథ్ మీద కూడా ఆ 32 కోట్లు పగలగొట్టి దాన్ని బాడుగులు తగ్గించి ఇస్తుంటే నేనే కోర్టుకు వెళ్ళా. ఆయన మీదకి కోర్టుకు నేనే వెళ్ళి ఏమైనా ఇది తప్పు అంటే అవతల కోర్టుకు వెళ్ళి అప్పుడు ఉన్నారు ఆయన మూర్తి గారు ఉన్నారు కమిషనర్, స్టాప్ చేయమన్నాడు. బిల్డింగ్ స్టాప్ చేయమంటే వచ్చి హైకోర్టు నుంచి తెచ్చిన తర్వాత అవతల వాళ్ళు బాడుగులు పెంచమని చెప్పాను. బాడుగులు చీప్గా ఉన్నాయి, అమ్మవారి గుడికి బాడుగులు చీప్గా ఉన్నాయి. ఆ బాడుగులు పెంచమని చెప్పారు. పెంచమంటే అప్పుడు కానీ నేను కేసు విత్డ్రా చేసుకో